రవీందర్ చెప్పండి, బస్సు యాత్రలకి సంబంధించి పూర్తిగా షెడ్యూల్ విడుదల చేశారు. అటు సిద్ధం సభలు జరిగిన ప్రాంతాలు కాకుండా అన్ని చోట్ల ఈ బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించినట్టుగా చెప్తున్నారు. మమేకం అవడం మేధావులతోటి వివిధ రంగాల ప్రముఖులతోటి కూడా సీఎం మాట్లాడతారు. నెక్స్ట్ గవర్నమెంట్లో ఏం చేయాలి అనే అంశాలను కూడా ఫోకస్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. రవీందర్, ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? బిందు, జగన్ అంటేనే జనం, జనం అంటేనే జగన్ అనేది చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిన అంశమే. ఈ నేపథ్యంలో మరొకసారి తన బస్సు యాత్ర పేరుతోటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయబోతున్నారు. ఇందుకోసం ఇప్పటికే రూట్ మ్యాప్ను కూడా సిద్ధం చేశారు. అయితే ఆ రూట్ మ్యాప్ ఎక్కడి నుంచి ప్రారంభం కాబోతుంది, ఎక్కడ ఎండ్ కాబోతుంది అనేటువంటి పూర్తి డీటెయిల్స్ ఈ రోజు తెలిసే అవకాశం ఉంది. నిన్న పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 26 లేదా 27 తారీఖు నుంచి బస్సు యాత్ర ప్రారంభమవుతుందంటూ చెప్పారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే ఖచ్చితంగా 27వ తారీఖు నుంచి బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. అందుకంటే ముందు ఇడుపులపాయ తొలుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ వెళ్తారు. తన తండ్రి ఆశీస్సులు తీసుకున్న తర్వాత బయలుదేరతారు. అయితే ఆ బయలుదేరిన తర్వాత బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచే స్టార్ట్ అవుతుందా, లేదంటే రాయలసీమలో ఏదన్నా ప్రాంతం నుంచి అనేది మరికొద్దిసేపట్లోనే పార్టీ నాయకులు మరొకసారి పూర్తి స్థాయిలో రోడ్ మ్యాప్ను వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక బస్సు యాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను కూడా కవర్ చేయబోతున్నారు. కాకపోతే ఇప్పటివరకు సిద్ధం సభలు జరిగినటువంటి విశాఖ జిల్లా, తర్వాత ఏలూరు జిల్లా, అనంతపురం, అట్లాగే బాపట్ల, ఈ 4 జిల్లాలను మినహాయించి మిగతా 21 జిల్లాల్లో కూడా జరగబోతుంది. రోజుకు ఒక జిల్లాలో ఈ బస్సు యాత్ర ఉండబోతుంది. దాంతోపాటు రోడ్ షోలతో పాటు బహిరంగ సభలు జిల్లా హెడ్ క్వార్టర్లో జరగబోతున్నాయి. కాబట్టి మొత్తం ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక కోలాహలం మళ్ళీ 27వ తారీఖు నుంచి కనబడబోతుంది. ఎందుకంటే జగన్ బయటకు ప్రజలు అనునిత్యం ఉంటూ ఉంటారు, కానీ ఆయన ఏకంగా ఇక యాత్రల పేరుతో బయటకు వచ్చారంటే పరిస్థితి ఎలా ఉంటుందో మన గతంలో జరిగినటువంటి ఓదార్పు యాత్ర కానీ పాదయాత్ర ద్వారా చూసాం. ఇప్పుడు బస్సు యాత్ర ద్వారా మరొక సంచలనానికి తెరదీయబోతున్నారు. కాబట్టి ఒక హడావుడి పెద్ద ఎత్తున 27వ తారీఖు నుంచి కనబోతుంది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మళ్ళీ ఎన్నికల ప్రచారం మరొకసారి జరగబోతుంది. ఇప్పుడు కేవలం ఇది బస్సు యాత్ర మాత్రమే. ఒక ముఖ్యమంత్రి హోదాలో జరుగుతున్నటువంటి ఈ బస్సు యాత్ర ద్వారా అనేక వర్గాల ప్రజల నుంచి నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఎలాంటి కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి దానికి సంబంధించి సూచనలు, సలహాలు తీసుకోబోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో కూడా అక్కడ మేధావులతో సమావేశం అవుతారు. ఆయా వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో కూడా సమావేశం కావడంతో పాటు రైతులు, ఇతరేతర మహిళలు కానీ అన్ని వర్గాల ప్రజలతో సమావేశం అవడం ద్వారా ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం చేయాలనేటువంటి అంశాలను తెలుసుకోబోతున్నారు. అంటే గతంలో మనం చూసాం రవీంద్ర, అంటే కొంత స్పేస్ కూడా ఎక్కువ దొరికింది. ఇప్పుడు మనకి షెడ్యూల్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎలక్షన్ జరిగే వరకు కూడా సఫిషియెంట్ స్పేస్ కనిపిస్తోంది. సో ఇప్పుడు కంప్లీట్ గా ప్రచారం పైన ఫోకస్ చేసే టైం ఉంది. అట్ ద సేమ్ టైం అభ్యర్థుల్ని కూడా ఇప్పటికే ప్రకటించేశారు కాబట్టి మేనిఫెస్టో కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందని చెప్తున్నారు. కాబట్టి ఈ స్పేస్ ని యూటిలైజ్ చేసుకోవడమే ఇప్పుడు పార్టీ ముందున్న ప్రధాన కర్తవ్యంగా కనిపిస్తోంది. ఖచ్చితంగా పోయింది. ఎందుకంటే నిన్న సాయంత్రం జరిగినటువంటి రీజనల్ ఇన్ఛార్జీల మీటింగ్లో కూడా పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కావాల్సినంత సమయం మనకు దొరికింది కాబట్టి ఇక ఎలాంటి ఇబ్బంది లేదు, హడావుడి పడాల్సిన పని లేదు. ప్రతి నియోజకవర్గంలో కూడా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పి రీజనల్ ఇన్ఛార్జీలకు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అట్లాగే ప్రతి బూత్ లెవెల్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని పోవడంతో పాటు అందరినీ మమేకం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చేసిన పరిస్థితి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో దాదాపు డీబీటీ ద్వారానే 2,70,000 కోట్ల రూపాయలను డీబీటీ రూపంలోనే వారి ఏకంగా లబ్ధిదారుల ఖాతాలో వేశారు. అది కాకుండా 1,69,000 కోట్ల రూపాయలను నాన్ డీబీటీ రూపంలో వారికి అందించిన పరిస్థితి. సో ఇంత మేలు జరిగిన పరిస్థితులు గతంలో ఏ ప్రభుత్వంలో లేవు. కాబట్టి ఇవన్నీ ప్రజలకు వివరించడం ద్వారా ఖచ్చితంగా వారితో సానుకూలంగా వారి వైపు నుంచి వచ్చే విధంగా చూసుకోవాలని చెప్పారు. అంటే ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఉన్నప్పుడు కూడా వారి ఇళ్లకు కూడా మీరు ప్రచారానికి వెళ్లాలని చాలా స్పష్టం చేశారు. ఎందుకంటే 1-2 సార్లు వెళ్తే మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారు ఎప్పటివరకు చూస్తూనే ఉన్నారు. కాబట్టి వారిలో సానుకూలత వస్తుంది. ఖచ్చితంగా మన వైపు మోకే అవకాశం ఉంటుంది. కాబట్టి వారింటికి కూడా మనం వెళ్లాల్సిందే, ఓటు అడగాల్సిందే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా రీజనల్ ఇన్ఛార్జీలు కూడా చెప్పారు. అంటే చాలా స్పేస్ ఉంది కాబట్టి ఇప్పుడు రాబోతున్న సమయం చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి మొత్తం సమయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకోవాలని పార్టీ నేత చాలా స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. మొత్తం మీద అటు బస్సు యాత్ర, తర్వాత ఎన్నికల ప్రచారం,
ఎంత కూడా ఒక కోలాహలం జరగబోతుంది. పార్టీలో ఉన్నటువంటి కింది స్థాయి కేడర్లో కూడా ఒక కథనోత్సాహం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే సిద్ధం సభల ద్వారా పూర్తి స్థాయిలో దాదాపు 4 సభల ద్వారా కనీసం 40 లక్షల మంది కార్యకర్తలను నేరుగా జగన్మోహన్ రెడ్డి కలిశారు. ఇప్పుడు నేరుగా ఇక ప్రజలను కూడా, అంటే ఇతర వర్గాలకు సంబంధించినటువంటి వర్గాల ప్రజలను కానీ వారందరం కూడా జగన్మోహన్ రెడ్డి కలబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిని, ప్రతి ఇంటిని టచ్ చేసినటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో జరగబోతుంది. సో మొత్తంగా అయితే ఈ యాత్రలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారబోతుండటంలో సందేహం లేదు. బిందు. ఓకే, థ్యాంక్ యూ రవీందర్.